హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా డివైన్ అయితే కోరుకుంటున్నాము. ఇక ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, మీ రిలేషన్‌షిప్‌లో ప్రెజెంట్ ఎలాంటి సిట్యుయేషన్ అనేది నడుస్తుంది? ఎలా ఉంది? అనేదైతే చూద్దాము. మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తుకు తెచ్చుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. వాళ్ళ నేమ్స్ అయితే చెప్పుకోండి. మీ మనసులో మీరు ఎదురు చూస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి తలుచుకోండి. మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు ఈ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయంగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ రిలేషన్‌షిప్ గురించి ప్రెజెంట్ ఎలాంటి సిట్యుయేషన్ అనేది ఉంది? ఏం నడుస్తుంది? ఏం జరుగుతుంది? అనేదైతే తెలియచేయండి. వీళ్ళ రిలేషన్‌షిప్‌లో ప్రెజెంట్ ఏం జరుగుతుంది? ఒక కార్డ్ అయితే పాపప్ అయింది. ప్లీజ్ తెలియచేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ అయితే ఇచ్చి ఈ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ కి కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్. ఇంకా ఏం జరుగుతుంది? ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ 5 ఆఫ్ పెంటికల్స్. కంట్రోలింగ్ ఎనర్జీ అనేది బాగుంది. మీ రిలేషన్‌లో కంట్రోలింగ్ ఎనర్జీ అనేది బాగుంది. మీ ఇద్దరి మధ్య బాగా డిస్టర్బెన్సెస్ అనేవి జరుగుతున్నాయి. ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి. ఒక సైడ్ మనీ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి. మనీ ప్రాబ్లమ్స్ వల్ల గూడా మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. థర్డ్ పర్సన్ వల్ల గూడా గొడవలు జరుగుతున్నాయి. చాలా డిప్రెషన్ అవుతున్నారు. చాలా ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి. ఇక్కడ రాసులైతే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి. మీ పర్సన్ నేమ్ ఫస్ట్ లెటర్ కే లెటర్, టీ లెటర్, పి లెటర్, సి లెటర్, ఎం లెటర్, క్యూ లెటర్, ఎస్ లెటర్, డి లెటర్, ఎఫ్ లెటర్, ఓకే. ఈ లెటర్స్ అయితే ఉన్నాయి. లెటర్స్
అండ్ నేమ్స్ మీకు కలవకపోయినా, మ్యాచ్ అవ్వకపోయినా, రాసులు అందరి రాసులు ఉన్నాయి కాబట్టి, అన్ని రాసులు ఉన్నాయి కాబట్టి, ఈ రాసుల వల్ల కూడా మీకు ఈ రీడింగ్ అనేది కనెక్ట్ అవుతుంది. నేమ్స్ లేవు అండ్ డేట్ ఆఫ్ బర్త్ లేదు అని మీరైతే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 16, నెంబర్ 10, నెంబర్ 5, నెంబర్ 4, నెంబర్ 18, నెంబర్ 15, నెంబర్ 6, నెంబర్ 1, నెంబర్ 10, 9 నెంబర్, 8 నెంబర్, 17 నెంబర్, 2 నెంబర్ అయితే కనిపిస్తున్నారు. ఇక్కడ మీ మధ్య ఏం జరుగుతుంది అంటే, మీ పర్సన్ మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ అనేది జరిగాయి, గొడవలు వేసుకున్నారు. ఇది ఫాస్ట్ కూడా చూపిస్తుంది. వీళ్ళు ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో ఉన్నారు అనేది అయితే చూపిస్తుంది. అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళని నమ్మారు, వాళ్ళని నమ్మి మీ మధ్య గొడవలకైతే కారణమైంది. వీళ్ళు మీరు ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళు అడిక్షన్స్ అనేది అలవాటు పడ్డారు. ఎప్పుడు గొడవలు, మానసికంగా మిమ్మల్ని హింసించడము, బాధ పెట్టడము, ఏడిపించడము అయితే జరిగేది. మీరేమో వాళ్ళు బాగుంటే చాలు, వాళ్ళ వాళ్ళు అన్ని విధాలుగా అందరిలోనూ ఒక గుర్తింపు తెచ్చుకుంటే చాలు, బాగుంటే చాలు అన్నట్లు మీరు ఎదురు చూశారు. వీళ్ళేమో ఒక కంట్రోలింగ్ ఎనర్జీ లేకనేది వెళ్ళి ఏమున్నది మనసులో బయట పెట్టకుండానే మీతో గొడవలు వేసుకోవడము, మిమ్మల్ని బాధ పెట్టడం అయితే చేసేవాళ్ళు. మీ పర్సన్ కి మీ మధ్య అలా గొడవలకు దారి తీసేది. అది చిన్న చిన్న గొడవలకు దారి తీసి పెద్దగా స్టార్ట్ అయ్యి ఒక యుద్ధమే జరిగేది. చిలికి చిలికి గాలివానలాగా అంత ప్రాబ్లమ్స్ అనేది వచ్చి మీ ఇద్దరి మధ్య ఒక బ్రేకప్ అనేది పడింది. సో ఈ బ్రేకప్ కి కారణము మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంతమంది మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకు అంటే పాస్ట్ లో వీళ్ళు మిమ్మల్ని ఏడిపించారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎలా ఉన్నారు అంటే సారీ అండి, ఎలా ఉన్నారు అంటే ఇప్పుడు మీకు ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అంత స్ట్రెంగ్త్ చాలట్లేదు. మీ దగ్గరికి రావాలి, రిలేషన్ గురించి ఏదైనా మీకు ఒక ప్రోగ్రెస్ ఇవ్వాలి అని అయితే అనుకుంటారు, ఆలోచిస్తారు. కానీ స్లోగా వస్తారు, ఆలోచిస్తారు. ఒకవేళ మీకు ఎదురుపడినా చెప్పకుండా ఉండడం కూడా జరుగుతుంది. ఈ రిలేషన్ లో ఉండాలనా, మూవ్ ఆన్ అవ్వాలనా అని అయితే మీరు అనుకుంటున్నారు. మీరు ఎదురు చూసి మా వల్ల కావట్లేదు అనే ఫీలింగ్ లో మీరున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ లో కూడా ఇదే జరుగుతుంది. వీళ్ళు చేస్తున్న ఇబ్బందికి, వీళ్ళు పెడుతున్న బాధలకి మీరు భరించలేని స్టేజ్కి అనేది వెళ్ళారన్నమాట. సో ఎదురు చూసే ఓపిక లేదు నాకు అని మీరు అనుకుంటున్నారు. ఎందుకు అంటే మీరు వాళ్ళ పట్ల అంత కేరింగ్ తీసుకున్నారు, అంత ట్రూ లవ్ మీది. సో మిమ్మల్ని అవమానపరిచారు, గాయపరిచారు, మీ మనసు చాలా బాధ పెట్టారు, ఇబ్బంది పెట్టారు. ఇందులో సింగిల్ పర్సన్ కూడా ఉన్నారు. మీలో కొంతమంది సింగిల్ గా కూడా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్నారు. సింగిల్ పేరెంట్ అనేది కనిపిస్తున్నారు ఇక్కడ. వాళ్ళని నమ్ముకొని మీరు ఎలా ఉన్నారు అని అంటే వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లం గురించే తలుచుకుంటున్నారు. ఎదురు చూసి ఓపిక లేదు అనే బాధ అనేది మీలో ఉంది. అన్ని విధాలుగా మీరు ఒక మౌనంగానే భరిస్తూ వచ్చారు. ఒక గొడవ వేసినా లేదా ఏదైనా ఇబ్బంది పెట్టినా ఏం చేసినా కానీ మౌనంగానే భరిస్తూ వచ్చారన్నమాట. ఎందుకంటే
రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది మీలో చాలా తపన అయితే ఉండేది. ఆ మనిషి అంటే అంత ఇష్టం అన్నమాట మీకు. వాళ్ళు సక్సెస్ కోసం అన్ని విధాలుగా మీరు సహాయం చేశారు. సో, ఇప్పుడు మీరైతే కమ్యూనికేషన్ కావాలనైతే కోరుకుంటున్నారు వాళ్ళ నుంచి. ఒక సైడ్ ఏమో ఇది భరించలేను, నా వల్ల కాదు అనేదైతే మీలో ఉంది. కమ్యూనికేషన్ కావాలి అని కోరుకుంటున్నారు. కొంతమంది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని మిమ్మల్ని మోసం చేయడం కూడా జరుగుతూ ఉంది. మిమ్మల్ని నమ్మించారు. మీరొక సింగిల్‌గా ఉంటే కూడా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని ఒప్పించి లాంగ్ లైఫ్ రిలేషన్ కావాలి అనని మీకన్ని విధాలుగా మాటలు చెప్పి, ఇప్పుడు మీ నుంచి అయితే దూరమయ్యారు. ఆ దూరమై కూడా మీరైతే ఎదురు చూస్తున్నారు. వాళ్ళు చెప్పిన మాటలకి మీరు ఎదురు చూస్తున్నారు. మీరు ఆరాట పడుతున్నారు. ఇప్పుడు మీరెలా ఉన్నారు అననంటే, ఇక చూసి చూసి భరించలేక ఒక స్ట్రాంగ్ పర్సన్‌గా ఉన్నారు మీరు. మిమ్మల్ని మీతో గొడవ వేసుకొని ఎవరైతే దూరమయ్యారో, వాళ్ళు మీ గురించి స్పై చేస్తున్నారు ఆన్‌లైన్‌లో. ఎప్పుడు ఆన్‌లైన్‌లో ఉంటారా? ఎప్పుడు ఆఫ్‌లైన్‌లో ఉంటారా? అనేదైతే గమనిస్తున్నారు. మీ పిక్స్ ఉంటే చూసుకుంటున్నారు. మీ వీడియోస్ ఉంటే చూసుకుంటున్నారు. వీళ్ళు ఒక మీ నుంచి దూరం అవ్వడానికి, మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడానికి ఒక సింగిల్ లేడీ, ఒక లేడీ స్ట్రాంగ్ లేడీ అయితే ఉన్నారన్నమాట. అది మదర్ కావచ్చు, అదర్ పర్సన్ ఎవరైనా కావచ్చు. సో, అందువల్ల వీళ్ళు ఆ కంట్రోలింగ్ ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వలేక, మీతో చెప్పుకోను లేక, ఇటు చావలేక, బ్రతకలేక అన్నట్లున్నారు. మీ పర్సన్ కొంతమంది. చెప్పుకోలేకపోతున్నారు. చాలా పెయిన్ అయితే ఉంది. డిప్రెషన్‌లో ఉంటున్నారు. ఇక్కడ మదర్ కూడా కనిపిస్తున్నారు. ఫ్యామిలీలో మదర్ కూడా కనిపిస్తున్నారు. వాళ్ళ వల్ల కూడా వీళ్ళు మీకెలాంటి విషయమో చెప్పలేకుండా కామ్‌గా ఉన్నారు. మీరు అది భరించలేకుండా ఉన్నారు. ఈ రిలేషన్ నా వల్ల కాదు. ఎదురు చూసి చూసి అని మీకనిపిస్తుంది. వాళ్ళు సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇటు ఫ్యామిలీ ఉంది. ఒకవేళ సొసైటీ గావచ్చు, ఏదైనా కావచ్చు. దానివల్ల ఆలోచిస్తున్నారు. కానీ, ఈ వ్యక్తి మిమ్మల్ని మోసం చేశాను అనే ఫీలింగ్ అయితే చాలా ఉంది వాళ్ళకి. ఎందుకు అంటే, మీరు ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలని చాలా ఎదురు చూసారు. చాలా దూరం ప్రయత్నించారు. చాలా సర్దుకున్నారు అన్ని విధాలుగా. కానీ, వీళ్ళు చెప్పాలంటే మిమ్మల్ని నమ్మించే మోసం జేశారు. సో, అదైతే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మోసం చేశాననే ఫీలింగ్ వాళ్ళకు కూడా ఉంది. మిమ్మల్ని ఏడిపించాను అనే ఫీలింగ్ అయితే ఉంది. మీ ఇద్దరి మధ్య జరిగిన సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఒక గొడవలు కావచ్చు, ఏదైనా ప్రాబ్లమ్స్ అయ్యుండొచ్చు. ఏదైనా అవి గుర్తుకు చేసుకుంటున్నారు. జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారు. ఒక కంట్రోలింగ్ ఎనర్జీ అనేది నాకిక్కడ బాగా కనిపిస్తుంది. వీళ్ళని ఒక జడ్జ్ చేస్తున్నారు. ట్రస్ట్ చేస్తున్నారు అవతలి వాళ్ళు. సో, ఆ ఎనర్జీలో ఉన్నారు. అడిక్షన్స్ అనేది చాలా ఉన్నాయి మీ పర్సన్‌కి. అడిక్షన్స్ అనేదున్నాయి. వాటి వల్ల కూడా మిమ్మల్ని చాలా టార్చర్ అనేది పెట్టారు. మీరు భరించి, భరించి ఓపిక లేక పడినన్న రోజులు పడ్డారు. ఇద్దరి మధ్య అది గొడవలకైతే దారి తీసింది. ఇలా కనిపిస్తుంది. ఈస్ యూనివర్స్ క్లారిఫికేషన్. ఎవరి క్లారిఫికేషన్. క్లారిఫికేషన్ తీస్తే 3 కార్డ్స్ వచ్చాయి. మిమ్మల్ని నమ్మించి మ్యారేజ్ చేసుకుంటాను. మీకొక మీ ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తాను అన్న వ్యక్తులు మిమ్మల్ని
ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉంచారు, వాళ్ళు ఒక స్ట్రక్ పొజిషన్ లో నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారు అలా అనంటే థర్డ్ పర్సన్ వల్లే మీ ఇద్దరి మధ్య ఒక కోఆర్డినేషన్ అనేది లేకుండా ఎడమొఖం పెడమొఖం లాగా ఉన్నారు. ఈ సిచ్యువేషన్ లో మీకు ఎక్కువ గొడవలు అనేది అయ్యాయి. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇటా అటు తేల్చుకోలేక ఒక స్టక్ పొజిషన్ లో నిలబడ్డారు. మీ పర్సన్ ప్రజెంట్ కూడా అలానే ఉన్నారు కొంతమంది. వీళ్ళైతే మిమ్మల్ని వదులుకోలేకను ఉన్నారు. ఒక నిర్ణయానికి రావాలి అనుకుంటారు. ఇంకా పూర్తి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. వాళ్ళు మీకొచ్చి మీతో కమ్యూనికేషన్ కావాలనుకుంటున్నారు. రియూనియన్ కావాలనైతే అనుకుంటున్నారు. వీళ్ళు నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ ఎనర్జీ ఉంది. బాధపడుతున్నారు. మీరు మీ రిలేషన్ అంటే వీళ్ళు మీ దగ్గరకు వచ్చి తన బాధలు ఏవైతే ఉన్నాయో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు. పాస్ట్ లో మీరు రిలేషన్ నిలబెట్టుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు కావాలని దూరం చేసుకున్నాము అనే ఫీలింగ్ వాళ్ళ పట్ల అయితే ఉంది. ఒక నిర్ణయానికి రావాలి అనుకుంటారు. మీకు ఏదైనా చెప్పాలి అనుకుంటారు. కానీ వెయిట్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. కొంతమంది లాంగ్ డిస్టెన్స్ లో కనిపిస్తున్నారు ఇక్కడ రిలేషన్ లో. ఎందుకు మోసం చేశారు వీళ్ళకి? చూస్తున్న మా వ్యూవర్స్ కి ఎందుకు మోసం చేశారు వాళ్ళ పర్సన్? ఎందుకు మోసం చేశాను అనే ఫీలింగ్ లో ఉన్నారు. ఎటు తెలుసుకోలేక చూసారా, డెవిల్ ఎనర్జీ అంటే టాక్సిక్ రిలేషన్స్ అనేది ఉన్నాయి. ఇక్కడ మిమ్మల్ని మెయింటైన్ చేస్తారు, తర్వాత ఇంకొకరిని మెయింటైన్ చేస్తారు. వాళ్ళు కాకపోతే ఇంకొకరిని, ఫ్యామిలీని, అటు ఇంకొకరిని ఇలా ఉంటూ ఏమి చెప్పలేక స్ట్రక్ పొజిషన్ లో ఉంటున్నారన్నమాట. మోసం చేశాను అనే ఫీలింగ్ వాళ్ళలో ఉంది కాబట్టి ఆ బాధ అనేది ఉంది. మీ పట్ల ప్రేమ ఉన్నా కానీ మీరు చూపించిన ప్రేమకి ఒకప్పుడు దాసోహమైన వాళ్ళు ఆ ప్రేమ ఉన్నా బయటికి చెప్పుకోలేకపోవడానికి కారణం ఏంటి అంటే అదర్ రిలేషన్స్ అనేది పెట్టుకున్నారు. దాంతో మిమ్మల్ని మోసం చేశాను అనే ఫీలింగ్ అయితే ఉంది. మీ పట్ల మీకు న్యాయం చేయలేకపోతున్నాను అనే ఫీలింగ్ అయితే ఉంది. మీ సైడ్ ఒక స్టెప్ తీసుకున్నామా, ఒక స్టెప్ వేద్దాము అని అయితే అనుకుంటారు, కానీ ఆలోచిస్తున్నారు. ప్రేమున్నా బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. కోపము, విసుగు, ఆవేశము అన్నీ ఉన్నాయి మీ పర్సన్ కైతే. మీరేమో వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారు. ఎలా ఉన్నా పర్లేదు, వస్తే చాలు, ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి, నేనున్నా నేను సర్దుబాటు చేసుకుంటాను, నేను భరిస్తాను అనేదైతే ఉన్నారు. కొంతమంది ఆలోచిస్తున్నారు. అంత పెయిన్ అయితే ఉంది మీలో. ఎట్లున్నా పర్లేదు, ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలనేది మీ ఆలోచన. ఇలా అయితే నడుస్తూ ఉంది మీ రిలేషన్ లో. మీ రిలేషన్షిప్ అయితే ఇలా ఉందండి ప్రెసెంట్. పాస్ట్ అండ్ ప్రెసెంట్ కూడా ఇలానే జరుగుతూ ఉంది. ఈ రిలేషన్ అనేది మీకు దీంట్లో ఈ రీడింగ్ లో మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది అనేది అయితే మీరు
కామెంట్స్ అయితే తెలియజేయండి. మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది అయితే మీరు తెలియజేయగలరు. మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం ఈ రిలేషన్ పట్ల. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ కి ఈ రిలేషన్ పట్ల మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? చూస్తున్న మా వ్యూవర్స్ కి ఈ రిలేషన్ పట్ల మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి? చూస్తున్న మా వ్యూవర్స్ కి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి? శర్మ పాన్స్ ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మిమ్మల్ని అవసరానికి వాడుకోవడం అయితే జరుగుతుంది. మళ్ళా వాళ్ళు వచ్చిన తర్వాత మీ 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 బలము కావచ్చు, ఏదైనా మీరు చూపిస్తున్న కేరింగ్ కావచ్చు, ఏదైనా స్వార్థంగానే అనేది వాడుకుంటారు. వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు సేఫ్ జోన్ అయితే వెళ్తారు. మీరేమో రిలేషన్ నిలబెట్టుకోవాలని అయితే చూస్తున్నారు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో తన అవసరాల కోసం తను రావడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఆన్ అండ్ ఆఫ్ లో ఉంటున్నారు. గుర్తొచ్చినప్పుడు రావడం అయితే జరుగుతుంది. కావాలనుకున్నప్పుడు, వద్దు అనుకున్నప్పుడు అయితే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారు అనేదైతే యూనివర్స్ అయితే చెప్తుంది. కానీ మీరు ఒక స్ట్రాంగ్ గా ఉండండి. మీరు ఒక స్ట్రాంగ్ గా అయితే ఉండండి. మీకు డివైన్ అనుగ్రహం అయితే ఉంది అనేదైతే యూనివర్స్ చెప్తుంది. దానికి టైం రావాలి, టైం వస్తుంది అనేదైతే చూపిస్తుంది. వాళ్ళకేంటి అని అంటే, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టిన వాళ్ళు మీరే తన బలం అంటూ రావడం కూడా జరుగుతుంది వాళ్ళు. కానీ వచ్చాక వాళ్ళు మళ్ళా ఏంటి అని అంటే, మిమ్మల్ని మళ్ళా ఇగ్నోర్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలా కనిపిస్తుంది. ఓకేనా అండి? ఇది ఈరోజు రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియచేయండి. ఓకే అండి, బాయ్. మరో రీడింగ్ తో నేను మీ ముందుంటాను.